ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అంటే కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మొత్తం కామెడీ, ఒక్క సెకండ్ మిస్ అయినా సినిమాని మిస్ అయిపోతాం. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. లైఫ్ ని లీడ్ చేయాలంటే అన్ని కంట్రోల్ చేసుకుని అందరితో కలిసి బతకాలన్న టైప్ లో ఒక మెసేజ్ గానే ఉంటది. కామెడీ ఉంది, స్టోరీ కూడా ఉంది, అది చూసి అర్థమవుతుంది. కే ర్యాంప్ అన్నారు కదా, ర్యాంప్ ఆడిచ్చేసినాడు సినిమా. అది తీసారు కాబట్టి ఏడ్చుకుంటూ వచ్చాను బయటికి. మొత్తం కట్ చేశారు, నాది ఏం లేదు. అందుకనే చెప్తాను, నేనే మీడియా పెడతా. ఫస్ట్ టైం ఎంత పెద్ద మూవీలో మేము చూస్తామని వచ్చాము, కానీ ఏమోనండి, అంటే కొన్ని ఇష్యూస్ జరిగినాయిలేండి. కాకపోతే సినిమా మాత్రం బాగుంది, ఇది రియల్గా బాగుంది. ఈ మూవీ అయితే ఒక రేంజ్లో వెళ్తుంది, బాగుంటుంది యాక్టింగ్. కానీ అన్ని మూవీ కన్నా ఈ మూవీ రేటింగ్ బాగుంటుంది అంట. అది రూమర్ అంటే మేము అనుకున్నాం, భయపడి వచ్చాం, కానీ రూమర్ అనుకుని పర్లేదు. అదేం లేదండి, అసలు బాగా వెళ్తుంది ఈ మూవీ. 100% ఒక టైంపాస్, ఒక మంచిగా అన్నది బాగుంటది. ఇది మూవీ అందరూ చూడవచ్చు, అట్లా ఫ్యామిలీ పరంగా అందరూ చూడవచ్చు. ఈ దీపావళి పండుగకి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. 3-4 సినిమాలు రిలీజ్ అయినాయి కదా, అసలు ఏ సినిమా కంటే ఏ సినిమా పోటీ అనేది కాదు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అంటే కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సినిమా స్టోరీ కోసం నిజంగా తండ్రి కొడుకు ఆ బాండింగ్, సాయి కుమార్ గారు కిరణ్ అబ్బవరం బాండింగ్ కానీ, ఆ ఎమోషనల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే హీరో హీరోయిన్ మధ్యలో కామెడీ సీన్స్ కానీ, ఆ లవ్ ట్రాక్ కానీ, ఆ కిస్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ అదిరిపోయింది. అంటే ఒక 18 కిస్సులు ఉండొచ్చు భయ్య నాకు తెలిసి సినిమాలో. అసలు ప్రతి కిస్ కూడా మాస్ క్లాస్ ఆడియన్స్ కనెక్ట్ అయిపోతుంది. సినిమా ఊర మాస్ భయ్య, బాగుంది. అలాగే ఇంకోటి చెప్పుకోవాలంటే ఒక మాస్ కుర్రోనికి క్లాస్ అమ్మాయి దొరికితే ఎలా ఉంటుంది, మామూలు పండుగ ఉండదు కదా, మాస్ పండుగ, మాస్ అమ్మమ్మ కూడా అనుకోవచ్చు కిరణ్ అబ్బవరం. చాలా బాగుంది భయ్య. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎవ్రీథింగ్ బాగా. అంటే ఇంకా చెప్పుకోవాలంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ వెళ్ళిపోయి సెకండ్ హాఫ్ లో మాత్రం అన్ని ఇచ్చిండు భయ్య. ఎమోషనల్ ఇచ్చిండు, కామెడీ టైమింగ్ ఇచ్చిండు. అసలు ఆ సిచ్యువేషన్స్ కానీ, ఆ సీన్స్ కానీ ఎవ్రీథింగ్, ఆ లవ్ స్టోరీలో మధ్యలో జరిగే సిచ్యువేషన్లు కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. అంటే మాస్ ఎందుకంటున్నా అంటే సినిమాలో ఊర మాస్ గా చేసాడు. తన లుకింగ్ వైజ్ కానీ, తన క్యారెక్టర్ వైజ్ కానీ అదిరిపోయింది భయ్య. వండర్ఫుల్ మూవీ నాకు తెలిసి ఈ దీపావళి. 4 ఇస్ ద బెస్ట్ మూవీ ఏదంటే ఇదన్నా. కిరణ్ అన్న మామూలు హిట్ కొట్ల, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసావు. కిరణ్ అన్న ర్యాంప్ ఆడిచ్చాడు అన్న. చెప్తున్నా అన్న, కా అంటే కాని మించిపోయింది అన్న. ప్రతి సినిమా హిట్ కొట్టుకుంటూ వచ్చింది. ఈ సినిమా ద్వారా ఇంకా కొత్తగా తీసుకొచ్చిండు, కొత్తదనం చూపించాడు. ఈ దీపావళికి మంచి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే మూవీ అనమాట. అలాగే లవర్స్ కానీ ఎవరికి, ప్రతి ఒక్కరు కూడా అంటే లవర్స్ మధ్యలో ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా భయ్య, ఆ ప్రాబ్లమ్స్ గురించి కూడా ఒక కొత్తగా చూపించారు. ఎందుకంటే లవ్ స్టోరీ అనేది ఖచ్చితంగా బాగుంటుంది, కానీ ఆ లవ్ స్టోరీలో ఉండే ప్రాబ్లమ్స్ ఇంతవరకు ఏ డైరెక్టర్ చూపిలే. సినిమా చాలా బాగుంది. అసలు కిరణ్ అన్న అంటేనే ఒక ర్యాంప్. చెప్తున్నా మాస్ మాస్ మొగుడు. ఇప్పుడు చెప్తున్నా, ఈ దీపావళికి కిరణ్ అన్న మాస్, కమర్షియల్ మాస్ హీరో అనమాట కిరణ్ అబ్బవరం. అందరు నోళ్ళు ముంచాకంటే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది చూసినావా, అది చాలు భయ్య ఇండస్ట్రీకి. అందరితో ఇప్పుడు నువ్వు ఒక మాట అంటే నీతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మాస్ కమర్షియల్ హీరో ఈ సినిమాతో అది ఫిక్స్. ఇంకా మాటలతోనే చెప్తారు అంతే, సినిమా ద్వారానే చెప్తారు. అంటే కే అంటే వాళ్ళ ఇంటి పేరే ఉంది కదన్న. ఆ లెటర్ అనేది కానీ, ఆ టైటిల్ అనేది, టైటిల్ కి సంబంధించి ర్యాంప్ అనేది కానీ, కిరణ్ అబ్బవరం అనేది కానీ ఈ ఇయర్ బాగా కలిసి వచ్చింది అన్న కిరణ్కి. ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఈ సినిమా ద్వారా అయితే చాలా కొత్తగా ట్రై చేశాడు, చాలా బాగుంది. అంటే ఎప్పుడు చూపించినట్టు కాకుండా కొత్త డిఫరెంట్ గా చూపించారు ఈ సినిమా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రెస్సింగ్ స్టార్. కే ర్యాంప్ అంటే ఏమనుకుంటున్నారు, కిరణ్ అబ్బవరం అనుకుంటున్నారా? కాదు, ఖతర్నాక్ ర్యాంప్, కిరాక్ ర్యాంప్, కోట్ల ర్యాంప్, వేరే లెవెల్ ర్యాంప్. ర్యాంప్ అంటే ర్యాంప్. అసలు ఏంటన్నా, కిరణ్ అబ్బవరం అంటే అబ్బా అబ్బా అనిపించాడు. ఇలాంటి సినిమా కావాలి పబ్లిక్. ఎక్కడ పోయారండి ఇన్ని రోజులు? ఇంత లేట్గా వచ్చా, లేటెస్ట్ గా వచ్చారు, మమ్మల్ని మాత్రం కడుపుబ్బగా నవ్వించారు. అబ్బో అబ్బా, ఏంటి ఆ కామెడీ, ఏంటి ఆ ట్విస్ట్లు, ఏంటి సెకండ్ హాఫ్ ట్విస్ట్ ఏంటి? ఫస్ట్ హాఫే కామెడీ, సెకండ్ హాఫ్ అయితే ఇంకా పిచ్చ కామెడీ. సెంటిమెంట్, ఆ ట్విస్టులు, ఆ లిప్ లాక్లు, ఆ రొమాన్స్, నరేష్ గారి యాక్టింగ్, సాయి కుమార్ గారి యాక్టింగ్, కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ అయితే ఎక్కడో తీసుకెళ్లారు. ఇక్కడ ఉన్నోళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. దీపావళి విన్నర్ కే ర్యాంప్, కిరణ్ అబ్బవరం 100 to 200% విన్నర్. కిరణ్ అన్న మీకు 100%
వచ్చేస్తుందన్న ఆస్కార్ అవార్డ్, యాక్టింగ్ అవార్డ్, అన్ని అవార్డులు మీకు వస్తాయన్న. మీరు ఇందులో దాకా గ్యాప్ ఇచ్చారు, దీంతో కమ్ బ్యాక్ ఇచ్చారు. వేరే పెళ్లి కలిసి వచ్చిందని అనుకోవచ్చా మరి? పెళ్లి కలిసి వచ్చింది, వచ్చిన భార్య అదృశ్యవంతురాలు కావచ్చు, కానీ ఆ స్టోరీ మాత్రం అయితే చింపడానికి ఏం లేవు, చింపేసి. దివాళీ విన్నర్ అయిపోతుంది, చాలా బాగుంది మూవీ. దివాళీ విన్నరా? ఈజీలీ దివాళీ విన్నర్. డ్యూడ్ ఇంకా రెండు విన్నర్ అయిపోతాయి, రెండు బాగున్నాయి. అందరు చూడాలి. ఫస్ట్ హాఫ్ మంచిగా కామెడీతో పెట్టి ఎమోషన్స్ చూపించాడు బ్రో. సెకండ్ హాఫ్ లో మంచి మెసేజ్ ఇచ్చాడు లాస్ట్ కి. ఫైనల్ గా అయితే చూడొచ్చు, మంచి ఫిలిం. బాగుందన్న, సూపర్ ఉంది, బాగా ఎంటర్టైన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. దివాళీకి హిట్ కొట్టేశాడు కిరణ్ అన్న. థ్యాంక్ యూ అన్న. హైలైట్స్ అంటే నరేష్ ది అండ్ వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా అనిపించలేదు, కానీ సెకండ్ హాఫ్ లో ఏంటంటే కామెడీ సీన్స్ అవి మంచిగా అనిపిస్తుంది. ఆడించాడు, హీరోయిన్తో ఉన్న సీన్స్ లో బాగా ఆడించాడు. కామెడీ ఉంది, స్టోరీ కూడా ఉంది, అది చూసి అర్థమవుతుంది. స్టోరీ రివీల్ చేద్దాం. అది తీసారు కాబట్టి ఏడ్చుకుంటూ వచ్చాను బయటికి. మొత్తం కట్ చేశారు, నాది ఏం లేదు. అందుకనే చెప్తాను, నేనే మీడియా పెడతా. ఫస్ట్ టైం ఎంత పెద్ద మూవీలో మేము చూస్తామని వచ్చాము, కానీ ఏమోనండి, అంటే కొన్ని ఇష్యూస్ జరిగినాయిలేండి. కాకపోతే సినిమా మాత్రం బాగుంది, ఇది రియల్గా బాగుంది. ఈ మూవీ అయితే ఒక రేంజ్లో వెళ్తుంది, బాగుంటుంది యాక్టింగ్. కానీ అన్ని మూవీ కన్నా ఈ మూవీ రేటింగ్ బాగుంటుంది అంట. అది రూమర్ అంటే మేము అనుకున్నాం, భయపడి వచ్చాం, కానీ రూమర్ అనుకుని పర్లేదు, అదేం లేదండి అసలు. బాగా వెళ్తుంది ఈ మూవీ, 100కి 100%. ఒక టైంపాస్, ఒక మంచిగా అన్నది బాగుంటుంది ఇది మూవీ. అందరూ చూడవచ్చు, అట్లా ఫ్యామిలీ పరంగా అందరూ చూడవచ్చు. తర్వాత లేపాడు బ్రో, అంటే ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే ఒక మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి, మైగ్రేన్ ఉన్న వాళ్ళకి చాలా మంది కోపంతో ఏదో చేసుకుంటారన్న ఫీల్తో ఉంటారు కదా, అలా కాకుండా లైఫ్ని లీడ్ చేయాలంటే అన్ని కంట్రోల్ చేసుకుని అందరితో కలిసి బతకాలనే టైప్లో ఒక మెసేజ్గానే ఉంటుంది. ర్యాంప్లో ఉంది, బాగుంది బ్రో. అంటే స్టోరీ అనేది పక్కన పెట్టుకుంటే ఇల్లు వేసుకుని నవ్వుకుంటారు. అంటే యాక్టింగ్ పరంగా అందరూ బాగా చేశారు. సాయి కుమార్ గారు కానివ్వండి, నరేష్ గారు కానివ్వండి, అలీ గారిది అంత ఏం లేదు, జస్ట్ చిన్నది ఉంటుంది అంతే. కానీ ఓవరాల్గా హీరోయిన్ కానీ అందరితో చాలా బాగుంది. లేదు, ఆ డబుల్ మీనింగ్ డైలాగ్ అన్ని తీసేశారు, అవి ఏం లేవు. అదే ఎలా ఓడుతుంటుంది అది బీప్ చేసేసారు. ఇంకోటి కొన్ని అంటే సిగ్నల్స్ అంటే సెన్సర్ మొత్తం తీసేశారు. ట్రైలర్లో నేను దీపావళిలో ఈ 3 సినిమాల కంటే డ్యూడ్ కొంచెం ఓకే చూడొచ్చు, కానీ కేరం చాలా బాగుంది బ్రో. దీపావళి హిట్ అంటే నాకు తెలిసి కిరణ్ అబ్బోర్ హిట్ ఖచ్చితంగా కొట్టాడు. అంటే పెళ్ళి అయిన తర్వాత కలిసి వచ్చింది, ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత ఇది కలిసి వచ్చింది. డెఫినెట్లీ మీరు చూడండి, ఖచ్చితంగా సినిమా అయితే చాలా బాగుంది, ఇల్లేరస్గా నవ్వుకుంటారు అనిపిస్తుంది. కిరణపురం గారు చాలా బాగా చేశారు. నేను సంజయ్ స్వరూప్ గారు అబ్బాయిని చేశాను ఇదే సినిమాలో, పార్టీలో కనబడతాను. బట్ టు బి వెరీ ఆనెస్ట్ అసలు నవ్వుతూనే ఉన్నాం అనమాట మొత్తం సెకండ్ హాఫ్, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ కన్నా కూడా. ఫస్ట్ హాఫ్ ఇంకా కొంచెం కాంటెక్స్ట్ అది సెట్ చేశారు. సెకండ్ హాఫ్ అయితే టూ గుడ్, లైక్ ప్రాపర్ నవ్వుతూనే ఉన్నాం ప్రతి జోక్ కి. వెన్నెల కిషోర్ గారు అండ్ నరేష్ గారి సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ జేమ్స్ నాని గారు డిజర్వ్స్ రియలీ గుడ్ ప్రైజ్ ఫర్ దిస్. సో యా, తప్పకుండా మీరు దివాళీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా కేరామ్. మోడల్ ఒక స్టేట్మెంట్ ఉంది, మోడల్ అయితే ఖచ్చితంగా చెప్పాలి. అన్ని పండుగలకి ఇప్పుడు సంక్రాంతికి అనిల్ రావిపూడి, లేకపోతే దసరాకి కొంతమంది ఇలా విన్నర్స్ అని చెప్తున్నారు కదా. కేరామ్ 2024 का 2025 కేరామ్ దివాళీ విన్నర్ కిరణ్ అబ్బోర్. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏం లేవు బ్రో. మనం చూసేది నార్మల్ మన ఫ్రెండ్స్ మాట్లాడుకున్నాం, మీరునే మాట్లాడుకున్నట్టే ఉన్నాయి జోక్స్ అన్ని. సినిమాలన్నీ ఆడేయచ్చు. జానర్ కామెడీ, పోయినామా నవ్వినామా వచ్చినామా అంతే. స్టోరీ అంత పెద్ద ఏం లేదు. మనం వెళ్ళినామా నవ్వినామా, మంచి టైం పాస్, పండగ సినిమా. దీపావళి విన్నర్ కేరాంప్, ఇంకా తెలుసు కదా మన తెలుగే. మొత్తం కామెడీ, ఒక్క సెకండ్ మిస్ అయినా సినిమాని మిస్ అయిపోతాం. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. అండ్ నరేష్ గారి కామెడీ కానీ, కిరణ్ అబ్బోర్ గారి యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. కే ర్యాంప్ అన్నారు కదా, ర్యాంప్ ఆడిచ్చేసినాడు సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ అని కదా, బ్లాక్ బస్టర్. స్టోరీ ఉందంటే ఫాదర్ అంటే మనకి పేరెంట్స్ ఎంత ప్రేమ ఇస్తున్నారో మనం వాళ్ళని పట్టించుకోవట్లేదు, ఆ పరంగా ఇచ్చాడు. చాలా బాగుంది
సినిమా చాలా అంటే చాలా నచ్చింది. దివాళీ బ్లాక్ బస్టర్ పక్క. ఫ్యామిలీ అంతా ఏంటంటే సాయి కుమార్ గారు అండ్ కిరణ్ బోర్ గారు తీసిన సినిమా ఆల్రెడీ మనం ఫస్ట్ చూసాం. ఎంత సెంటిమెంటల్ దాన్ని మించి ఉంది వాళ్ళిద్దరు కాంబినేషన్, చాలా బాగుంది. ఏం లేవు, మొత్తం సెన్సార్ కట్ చేస్తారు, ఎటువంటివి లేవు, హ్యాపీ చూడొచ్చు. డిఫరెంట్ స్టోరీ, మెసేజ్ స్టోరీ బాగుంటుంది. మొత్తం హీరోయిన్ చుట్టూ నడుస్తుంది మూవీ అంతా, మంచిగా బాగుంది, చాలా బాగుంది. ఫుల్ సెకండ్ హాఫ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ అలా ఇలా ఉన్నా సెకండ్ హాఫ్ మంచి లాగాడు. అదొక సస్పెన్స్ థ్రిల్లర్, ఇది ఒక డిఫరెంట్ డోనర్, దాని వేరు దీని వేరు. బాగుంది సినిమా అయితే, కంపల్సరీ చూడొచ్చు, కంపల్సరీ చూడొచ్చు. ఫ్యామిలీతో చూడకూడదని మన ట్రైలర్లో ఉన్నట్లు అసలు ఏం లేదు. అలా అన్నారు కానీ అన్ని కట్ చేస్తారు, ఏం లేవు. అలా మరి తప్పదు, కొన్ని మామూలు ఉంటాయి రొమాన్స్ సీన్స్ అవి అంతా, అవి కూడా ఫస్ట్ హాఫ్లోనే. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్కి వస్తారు మొత్తం ఫన్ అయ్యి. పర్లేదు అన్ని ప్లస్ సినిమా చూడొచ్చు, మంచిది, 3 రేటింగ్ ఉండొచ్చు.